వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఎన్నికలు జరిగి 10 రోజులైంది. ఈ 10 రోజులు అయిన తర్వాత ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఫారెన్ వెళ్ళి రిలాక్స్ అవుతున్నారు కానీ తెలియని టెన్షన్ మాత్రం అది కంపల్సరీగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ వాళ్ళకి మాత్రం టెన్షన్ ఎక్కువైపోతుంది. అంటే రిజల్ట్స్ దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళలో టెన్షన్ అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఓడిపోతున్నాము అనే నమ్మకం కలిగింది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు అసలు మనకి చూస్తున్నాం కదా, సర్వేలన్నీ చూసాం మనం. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే చెప్పారు. తర్వాత ఈ రైస్ సర్వే ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పారు. తర్వాత ఇంకా 2 సర్వేస్ ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తారు. సో అలాంటి వాళ్ళు కూడా కూటమికే ఇది పగ్గాలు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఉండే టెన్షన్ ఏంటంటే 2 రకాలు. ఇప్పుడు ఈవీఎంల ధ్వంసం ఒక పక్క బయటపడుతుంది. అవును. పిన్నెల్లి లాంటి వాళ్ళు చేసిన అరాచకాలు నిన్న ఇవాళ కాదు. మీకు గుర్తుంటే గతంలో జెడ్పీ ఎన్నికల్లో కూడా వాళ్ళు అసలు ఏకపక్షంగా వాళ్ళు బెదిరించి అసలు ఫామ్స్ కూడా ఇవ్వనివ్వకుండా తెలుగుదేశం వాళ్ళని అక్రమంగా వాళ్ళు చేశారు. వాళ్ళు ఏంటంటే ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు మాచర్లని వెళ్తున్నారు. వాళ్ళు చేసే అరాచకాలు ఎంతంటే మన సినిమాల్లో చూస్తాం చూడండి. ఒక్కొక్క గ్రామాన్ని వాళ్ళు బెదిరించి ప్రజలు నోరెత్తకుండా చేస్తారు. ఆ రకంగా అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసినవి ఏంటంటే ఒక మంచివాడు, ఒక సౌమ్యుడు, ఒక చిన్నోడు ఓ పక్క, ఇలాంటి మంచివాడు సౌమ్యుడు స్నేహితుడు ఓ పక్క, ఇట్లాంటివి చెప్పుకుంటూ ఆయన చేస్తున్న పని ఏంటంటే ఒక గొడ్డళ్ళు, మనకి దాన్ని ఏమంటారు సమ్మెటలు, వేటకొడవళ్ళు, కత్తులు, అంటే మారణాయుధాలు అనేవి ఎలా వాడుకోవచ్చు, వాటిని ప్రజల మీద ఎట్లా ఉపయోగించాలి అన్న దాని మీద వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలకి శిక్షణ ఇప్పిస్తోందన్నమాట. వాళ్ళ కార్యకర్తలకు ముఖ్యంగా ప్రతిపక్షాలని ఎలా తిట్టాలి అదే. అంటే ఓ పక్క బూతులు మాట్లాడడంలో వాళ్ళందరూ రీసెర్చ్ చేశారు. ఇంకో పక్క అసలు ఎప్పుడూ జరగని విధంగా ఒక మారణాయుధాలతోటి ఒక రాష్ట్రాన్ని ఎలా అతలాకుతలం చేయొచ్చు, అపోజిషన్ని ఎట్లా భయభ్రాంతులకు గురి చేయొచ్చు, వాళ్ళు మంచిగా ఉంటే వీళ్ళు ఏ రకంగా వాళ్ళని కొట్టి చంపచ్చు, వీటిలలో శిక్షణ ఇచ్చింది అని మనకు అర్థమవుతుంది. అంటే మనం ఎంత రాతి యుగానికి వెళ్ళిపోయాం. మనం అసలు నాగరికత అని చెప్పుకుంటే అనాగరిక చర్యలకి ఈరోజు వైసీపీ దిగుతోంది. దీనికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారా? మరి ఇప్పుడు ఓడిపోతామని తెలుసు కాబట్టే వాళ్ళు నరాచకాలు చేస్తున్నారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు ఓ పక్క నిన్న మాచర్లలో. ఇంకా ఎన్ని చోట్ల జరిగాయో, ఇప్పుడు మాచర్లలోనే ఇంకా 7 చోట్ల అట్లా జరిగిందని తెలుస్తోంది, బయటకు వస్తున్నాయి. అవి కూడా వీడియో ఫుటేజ్ వస్తేనే ఫేక్ అంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి వాళ్ళ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ ముందు జరిగినవన్నీ మీరు ఇవ్వండి. ఇప్పుడు అసలు మీ దగ్గర ఫుటేజ్లు మీ దగ్గర ఉండాలి కదా, మీరు అధికారంలో ఉన్నారు. సిఈసి ఎంతసేపు ఇస్తాడు మీకు? ఇప్పుడు అపోజిషన్కి వచ్చినప్పుడు మీకు రావా, మీకు దొరకవా? ఆ దొరికినవి వెయ్యండి. అందులో వాళ్ళు చెడు చేస్తే ప్రతిపక్షం తప్పు చేసినా తప్పే, అధికార పక్షం తప్పు చేసినా తప్పే. కాబట్టి వాళ్ళు అవన్నీ ఇవ్వాలి. మాచర్ల నిన్న ఇవాళ కాదు అసలు ఇట్లాంటి వాటిలలో. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఆ జరిగిన దానికి ఇప్పుడు మళ్ళీ సాక్షిభూతంగా మనకి పిన్నెల్లి కనిపించాడు. పిన్నెల్లి సోదరులు ఇద్దరూ కూడా వాళ్ళు పారిపోవటానికి కూడా ప్రభుత్వం అయితే సహకరించింది. అయితే ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు నెగ్గరు అనేది. ఎందుకు నెగ్గరు అంటే ఇప్పుడు మనం ఓటింగ్ సరళి చూసుకుంటే చాలా పర్సంటేజ్ పెరిగిపోయింది. అవును. పెరిగిన పర్సంటేజీ ఎవడికి వాడు మాది అని లెక్కలేసుకున్నారు. ఎంత లెక్కలేసుకున్నా కూడా వైసీపీకి అర్థమవుతుంది మన లెక్కలు తప్పుతున్నాయి అని. ఆ తప్పడంతో టెన్షన్ పెరిగింది. ఇప్పుడు అంబటి లాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇవాళ 4 బూతుల్లో ఏదో సరిగా జరగలేదు, రిగ్గింగ్ జరిగింది, మళ్ళీ రీపోలింగ్ అడిగాడు. దాని మీద ఇవాళ జడ్జిమెంట్ ఉంటుంది. ఇంకో పక్క వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు నెగ్గమని తెలిసి అమెరికా వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏ పార్టీలో చేరాలి, ఎట్లాగా చేసిన తప్పులు ఆయన ఆలోచించుకుంటున్నాడు. రోజాకి కూడా నెగ్గనని తెలుసు. వంగా గీత భయపడుతోంది. సో ఎవరికి వాళ్ళు కొడాలి రాని చెప్పద్దు. డబ్బులు పంచలేదు, డబ్బులు పోగొట్టుకున్నాడు ఓ పక్క, మరో పక్క ప్రజలు ఓట్లు వేయలేదు అనే విషయం తెలిసాక ఆయన కుంగిపోయాడు మనిషి. ఎప్పుడు నోరు పుచ్చుకుని పడిపోయేవాడు, ఏమైపోయాడో అడ్రస్ లేదు. ఎవడికి వాడు అడ్రస్ బొత్స ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు బొత్స పరిస్థితి కూడా ఈసారి ఉత్తరాంధ్ర అయితే
ఖచ్చితంగా తెలుగుదేశానికే అనేది నిన్నను న్యూస్ వచ్చింది. అంటే మనందరికీ తెలుస్తుంది, అటు వైసీపీ వాళ్ళకి తెలుస్తుంది, ఇటు చూసే వాళ్ళకి కానీ లేకపోతే ప్రజలకు కానీ అందరికీ తెలుస్తుంది వైసీపీ ఓడిపోతుందని. కానీ వాళ్ళు చెప్పుకోవడం ఏంటి, మేము ఖచ్చితంగా 100 పైన అంటే 151 సీట్లు ఖచ్చితంగా 151 కన్నా ఇంకా ఎక్కువే గెలుస్తాము, ఎందుకంటే మహిళలు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన యువత కానీ అందరూ కూడా వైసీపీకే ఓటు వేశారు అని వీళ్ళు అంటున్నారు. కానీ ఓ పక్క చూసుకుంటే కనుక జనం ఇప్పుడు నిజంగా చైతన్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎవ్వరు కూడా మేము వీళ్ళకే ఓటేసాము అని ఎవరు బయటికి పెట్టని పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే 80% వరకు ఎవరు బయట పెట్టట్లేదు. సో మరి వైసీపీ వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఓడిపోతున్నామని చెప్పుకోలేరు కదమ్మా. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసుకి వాళ్ళు చేసిన తప్పిదాలు తెలుసు, వాళ్ళు ప్రజలకు ఏమీ చేయలేదని తెలుసు, సంక్షేమాలు గట్టెక్కించవని తెలుసు. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా కేసీఆరే ఓడిపోయాడు. 10 ఏళ్ళు ఉద్యమంలో ఉన్న వ్యక్తి 10 ఏళ్ళు పాలించి రాష్ట్రానికి ఏమీ చేయలేదు. 2వ టర్మ్ అనే కదా ప్రజలు అనేది, సంక్షేమాలు ఇచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు కదా. ఇవన్నీ కూడా అందులో ముఖ్యంగా మీకు గ్రామాల్లో అతని మీద వ్యతిరేకత వచ్చింది. ఎవరి మీద? కేసీఆర్ మీద. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే గ్రామాల్లో మాకు బాగుంది అని. లేదు, ఈసారి గ్రామాల్లోనే రివోల్ట్ వచ్చింది. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. వాళ్ళకి ఏం కావాలి? ఊరికే ఉచితం ఇచ్చేసి ఓ పక్క డబ్బులు తాగుడికి తీసేసుకుంటూ ఉంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. మహిళలు వేసేసారు మాకు అంటే మహిళలు వెయ్యరు, ఎందుకంటే వాళ్ళు తాళిబొట్లు పోయాయి. వాళ్ళు మొగుళ్ళు వాళ్ళని కొట్టి హింసించి డబ్బులు తీసుకున్నారు. పిల్లలు చదువులు అర్ధాంతరంగా ఉన్నాయి. ఒకరికి డబ్బు ఇచ్చి ఇంకోళ్ళకి ఇవ్వడు చదువుకోవటానికి. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్ ప్రభుత్వం. సో చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి కావచ్చు, వీళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకం కావచ్చు, ప్రజలు ఈరోజు ఓటు అయితే తెలుగుదేశం కూటమికి వేశారు. యువత విషయానికి వస్తే యువత చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి భవిష్యత్తు కావాలి. ఒక్క పరిశ్రమ లేదు రాష్ట్రంలో, ఒక అభివృద్ధి లేదు, ఒక ఐటీ కంపెనీ రాలేదు కొత్తగా. కాబట్టి యువత వేశారనుకోవడం వాళ్ళ తెలివి తక్కువ. యువతకి ఏం కావాలి? మనం చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి, అసలు గత 10 ఏళ్లలో ఎవరైనా కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారా? యువత. ఒకప్పుడు యువత ఎలా ఉండేవాళ్ళు? ఇంటర్ నుంచి వాళ్ళు ఒకలాంటి రివోల్ట్ అయిపోయి ఒక రివల్యూషన్ తెచ్చుకుని డిగ్రీ చదవకుండా అడవుల్లోకి పారిపోయేవారు. ఎప్పుడైతే ఐటీ వచ్చిందో తల్లిదండ్రులు మనం కొన్ని విషయాల్లో కొన్ని మెచ్చుకోవాలి. ఇది మనకి నచ్చినా నచ్చకపోయినా యువతను ఒక మార్గనిర్దేశం చేశాయి అవి. అందుకు ఉదాహరణ కొన్ని కళాశాలలు రావడం వల్ల వాళ్ళకి 8th క్లాస్ నుంచి ఒక పునాది పడి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ నూరి వాళ్ళకు ఒక బాట వేసి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకుని, కాదు మేము అమెరికా వెళ్ళిపోవాలి, లేదు పై చదువులు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి అని యువత ఫారిన్ బాట పట్టినా, ఉద్యోగాల బాట పట్టినా, లేదు పై చదువులకు వెళ్ళినా కారణం చంద్రబాబు నాయుడు. కాబట్టి యువత వైసీపీకి ఎందుకు వేస్తారో మీరు చెప్పండి. ఏం చేశాడు యువతకు ఆయన? అవును, అందుకని వాళ్ళు అనుకోవచ్చు యువత మాకేసేసి, అది యాక్చువల్గా వాళ్ళే చెప్పాలి సమాధానం వాళ్ళు చెప్పాలి వాళ్ళు ఏం చేశారు. బికాజ్ మనం కళ్ళతో చూస్తున్నాం. మనం ఎవడైనా ఒక కమ్యూనిజానికి ఆకర్షితులు అవుతున్నారా? లేదే. ఇప్పుడు దేనికి ఆకర్షితులు అవుతున్నారు? మేము ఐటీ చదవాలి, ఐటీ ఉద్యోగాలు చేయాలి, లేదు ఫారిన్ వెళ్ళిపోవాలి, మాకు ఈ గందరగోళాలు వద్దు, ఈ పనికిమాలిన రాజకీయాలు వద్దు అనే కదా యువత ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అసలు మనం చెప్పుకోవాల్సిన ఈసారి ఎన్ఆర్ఐస్ ఎట్లా వచ్చారు? వాళ్ళు ఎంత డబ్బు పెట్టుకుని వాళ్ళు ఒక కసితోటి వచ్చారు. ఎందుకంటే తలదించుకుంటున్నారు వాళ్ళు విదేశాల్లో ఉండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసి. ఇంకొకటమ్మా, కుల రాజకీయాలు పెచ్చరిల్లాయి. ఇప్పుడు అన్ని కులాలు చెడ్డవి కాదు, ప్రతి కులంలోనూ మంచి చెడు ఉంటుంది. కానీ ఇప్పుడు రెడ్లంటే అని ఒక ఎవర్షన్ తీసుకొచ్చారు వీళ్ళు. అది కూడా తప్పే. రెడ్లందరూ చెడ్డవాళ్ళు కాదు, కమ్మ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, లేకపోతే మరొక క్యాస్ట్ ఏది చెడ్డది కాదు. అసలు ఎందుకు మనకు అవన్నీ? మనం వ్యక్తుల్ని చూడాలి, వ్యక్తుల్లో ఉండే చెడుని చూడాలి తప్ప వాళ్ళ క్యాస్ట్ని బట్టి మాట్లాడకూడదు అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరు ఏ క్యాస్ట్ అయినా కూడా వాళ్ళు రాష్ట్రానికి ఏం చేశారు అది ఒకటే మనకి ముఖ్యం. అది లేకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల రెడ్లందరూ ఇంతే అనే ఒక భావన ప్రజలు వస్తోంది. అది రావద్దు. జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడు అయినంత మాత్రం రెడ్లందరూ చెడ్డవాళ్ళు కాదు. అవును. అయితే మరొకళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు అయినంత మాత్రాన కమ్మ వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. పర్సంటేజ్ కొద్దిగా చెడు ఉండొచ్చు అంతే. ప్రతివాడు రాష్ట్రానికి ఏదో చేయాలనుకుంటాడు, ఎక్కడున్నా కూడా రాష్ట్రం వైపే చూస్తూ ఉంటారు. అందుకే ఈరోజు తెలుగుదేశానికి ఓటు వేయాలని వాళ్ళు వచ్చారు, వేశారు. కాబట్టి వైసీపీ వాళ్ళు లెక్కలు తప్పుతున్నాయి, తప్పాయి కూడా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు గందరగోళ పడి
వాళ్ళకి వాళ్ళ నాయకుడు ఆ రోజు వై నాట్ 175 అంటాడు, మళ్ళీ మేము 151 తెచ్చుకుంటాం అంటాడు. ఎలక్షన్స్ రోజేమో సజ్జల రామకృష్ణారెడ్డి 130 వస్తాయంటాడు. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు అంతా నెగిటివ్ ప్రచారం చేశాడు మా మీద అంటాడు. అంటే వాళ్ళ అభద్రత మీకు కనిపిస్తుంది కదా. సో దే డోంట్ నో వాట్ టు సే. నిలకడలేదు ఎవరికి కూడా, మాట నిలకడలేదు, ఆలోచన నిలకడలేదు. ప్రజల ముందు ఇప్పుడు ఏం చెప్పలేరు, 4వ తారీఖు ఎలాగ తెలుస్తాయి, అది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, కేడర్ని నిలబెట్టుకోవడం కోసం, రేపొద్దున్న ఎన్నికలు కౌంటింగ్ రోజు వాళ్ళకి ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని నిలుపుకోవడం కోసం వాళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు, ఇన్ని గందరగోళాలు చేస్తున్నారు, అంతే.